సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అమ్మా, మేము వనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చినామమ్మా. సార్ ఈరోజు 25 years అవుతుంది కదా బీఆర్ఎస్ వచ్చి. 20 సంవత్సరాల రజతోత్సవం అవుతుంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీది. ఈ సందర్భంగా కేసీఆర్ ఏం మాట్లాడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం మాట్లాడితే అంటే గత సంవత్సరంన్నర నుంచి మా సార్ మాట్లాడాక చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాం. మేము చెప్పేటటువంటి స్థాయి మాది కాదు, ఆయన మాట్లాడే మాటలు వినాలని టోటల్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. అంటే ఆయన మాటల నుంచి వింటేనే మాకు ఆనందంగా ఉంటుంది. అంటే పదవి లేదు కాబట్టి ప్రజల మధ్యకు రాను అన్నట్టు ఫామ్ హౌస్లో కూర్చున్నాడా ఇన్ని రోజులు? తప్పమ్మా, మీ ఆరోపణ పూర్తిగా అవాస్తవం. అది ప్రజలు ఒకసారి ఇతరులకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అని చూడడానికి మాత్రమే ఆయన వెయిట్ చేస్తుంది. సార్ మరి పరిపాలన వాళ్ళది పరమ దరిద్రంగా ఉందమ్మా పరిపాలన ప్రస్తుతానికి. ఎందుకు అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 420 హామీలు మొత్తానికి జూట హామీలు ఇచ్చినారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. రుణమాఫీ కాలే, 2500 ఇస్తున్నటువంటి మహిళలకు అది ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. పూర్తిగా ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బాగా పనిచేసింది అని మీరు ఎట్లా చెప్తారు? మీకు గత 2014 నుంచి 2024 వరకు ఏదైతే ఎలక్షన్ ముందు వరకు ఉందో అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఎట్లా ఉండే, 24లో వచ్చిన తర్వాత 24 వరకు జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉందో మీ కళ్ళకి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలన్నీ చూసిండ్రు. అప్పుడు గత 9.5 సంవత్సరాలు ఎట్లా చేసిర్రో దానికంటే ఇప్పుడు చాలా ప్రాబ్లంతోనే ఉన్నారు అందరు తెలంగాణ ప్రజలు. ఆ డెవలప్మెంట్ మీకు కనిపించింది గత 9.5 సంవత్సరాల్లో. సార్ మరి 9.5 ఏళ్ళు కానీ ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ అయింది. హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, ఈవెన్ రూరల్లో రుణమాఫీలు కానీ, తర్వాత ఇక మిషన్ భగీరథ కానీ ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా చేసింది గత ప్రభుత్వం. అంత బ్రహ్మాండంగా పరిపాలించినప్పుడు ప్రజలు ఎందుకు టాటా చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు? ప్రజలు ఏం చెప్పలేదమ్మా. ఇప్పుడు మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు హామీలు కూడా విపరీతమైన హామీలు ఇచ్చిండ్రు. అది అమలు కానటువంటి హామీలు ఇచ్చిండ్రు. అమలు కాలేవు అంటే మీరు ఖాళీ ఖజానా ఇచ్చిర్రు కాబట్టి అమలు అయితే లేవు అంటున్నారు కదా. అది అవాస్తవం అమ్మా. పూర్తిగా గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థ, అదే ఆర్థిక వ్యవస్థని వీళ్ళకి ఇచ్చిండ్రు. వీళ్ళు చేయడం చేతగాక వీళ్ళు జేబులు నింపుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి పని ఇది. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. గత ప్రభుత్వం ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే ఆర్థిక వ్యవస్థతోనే వాళ్ళకి ఇచ్చిండ్రు. గత 9.5 సంవత్సరాల్లో మొత్తం ఆర్థిక బడ్జెట్ ఉంటుంది, అన్ని ఇచ్చిండ్రు, అన్ని చూసుకొనే చేసిండ్రు. అప్పుడు వీళ్ళకి చెప్పడం చేయడం చేతగాక వీళ్ళు ఇవన్నీ మాటలు ప్రజలకు మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి అవాస్తవాలు ఇవన్నీ. సార్, మనలో మన మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి అధినాయకత్వం వరకు అందరి మాటలు వింటేనే ఒక పార్టీ ముందరికి పోతుంది, అధికారంలోకి వస్తుంది. మరి ఈ సందర్భంగా మీరు మీ అధినాయకుడికి మీ తరఫు నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారా? అమ్మా, మేము 2001 ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళం. మేము ఆయనకు చెప్పేటటువంటి స్థాయి మాకు లేదు. బట్ గతంలో కొన్ని ఏమైనా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మా మీద పెత్తనం చేసి ఉండొచ్చు. అది ఇప్పుడు మేము అధినాయకత్వానికి ఇంతకుముందే వివరించుకున్నాం. ఇప్పుడు మేము సార్కి ఏం చెప్పదలుచుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి మాకు ప్రాధాన్యత ఇస్తారని కోరుకుంటున్నాం. సార్, చివరి ప్రశ్న. ఇప్పుడు ఈ సభ అనేది కేవలం ఈ 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఏమంటారు పార్టీ చేసినటువంటివే మాట్లాడుతుందా, లేకపోతే తర్వాతి కార్యాచరణ కూడా డిస్కస్ చేసే అవకాశం ఉందా? గత 9.5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే పరిపాలన చేసినాము, ఇప్పుడు ఏ రకంగా అయితే ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో సార్ మాట్లాడతారని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంతకంటే బ్రహ్మాండంగా చేస్తారు. 25 కాదు, ఇట్లా 125 ఏళ్ళ సభ కూడా ఇట్లనే చేసుకుంటాం. ఇంతకంటే బ్రహ్మాండమైన మెజారిటీతో మంచిగా చేసుకుంటాం. ఇంకొక 30-40 ఏళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కు డోకా లేకుండా మేము ఇప్పుడు ఈ సభ నిర్వహించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.